వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ రాసిన వారికి ఈసారి అయితే చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు చాలామంది. ఎందుకంటే మనకు పోయిన సంవత్సరం ఒక టైప్ ఆఫ్ సమస్య ఉండేది అండ్ ఈసారి ఇంకొక టైప్ ఆఫ్ సమస్య. పోయినసారి చాలా ఎక్కువ వచ్చాయి, సో హై మార్క్స్ వచ్చాయి పోయినసారి. అండ్ ఎంత కట్ ఆఫ్ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. చాలా హై కట్ ఆఫ్ అయితే వచ్చింది. ఈసారి చాలా తక్కువ వస్తున్నాయి. సో ఈసారి చాలా లోగా ఉండే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున టాక్ అయితే వస్తుంది. మనం ఓవరాల్గా చాలా అబ్జర్వ్ చేశాకైతే ఈ విషయం చెప్తున్నాం. సో పోయినసారి దాదాపు 50-60 మార్క్స్ కట్ ఆఫ్స్ పెరిగాయి. సో ఈసారి అదే రేంజ్లో దాదాపు ఒక 60-70 తగ్గబోతున్నట్లయితే న్యూస్ అయితే ఉంది. సో మనం ఇది మామూలుగా చెప్పడం కాదు, టోటల్ ఓవరాల్ అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. వీడియో చూసే ముందు కౌన్సిలింగ్ అపియర్ కాబోయే వాళ్ళు ఒక లైక్ చేయండి అండ్ మీ మార్క్స్ రీజన్ కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంతకుముందు రాసుంటే అది అండ్ ఇప్పటి మార్క్స్ కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటైర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ చాలా ఈజీగా రావాలంటే, ఎవరైనా కౌన్సిలింగ్ మెంటర్షిప్ కావాలి అండ్ వెబ్సైట్ అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ మీకు తెలియాలి అనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్. సో మీకు అక్కడ డీటెయిల్స్ అయితే లభిస్తాయి. ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్ మన దగ్గర నుండి మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఎవ్రీ కాలేజ్ కట్ ఆఫ్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం చూసినట్లయితే ఈసారి కట్ ఆఫ్ విషయానికి వస్తే తెలంగాణ అండ్ ఏపీ. సో ఇంత తొందరగా ఎవరైతే దీన్ని గెస్ చేయలేరు ఎగ్జాక్ట్గా, కానీ ఇంచుమించుగా అయితే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం దాదాపు 60 మార్క్స్ చేంజ్, 60-70. మీరు సేఫ్ సైడ్ అనుకుంటే ఒక 50 మార్క్స్ 2024కి ఒక 50-60 మార్క్స్ తగ్గే అవకాశాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున అయితే ఎక్స్పర్ట్ ఒపీనియన్స్. ఒకవేళ మీకు తక్కువ వచ్చినట్లయితే మీరు డిసప్పాయింట్ కాకండి, అందరికీ తక్కువగానే వచ్చాయి. మనం పోయినసారి చూస్తే దాదాపు 450 పైన ప్రతి ఒక్కరు చెప్పేవారు, 600 పైన కూడా. ఈసారి మనం పోల్ పెట్టినా కూడా అంత పెద్ద మొత్తంలో మార్క్స్ అయితే కనిపించట్లేదు. 450 కిందే 60% ఉన్నారు దాదాపు. సో ఈ విధంగా అయితే చాలా మనం చూసిన పేపర్ టఫ్నెస్ చూసిన. సో ఓవరాల్గా 60-70 కూడా కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సేఫ్ సైడ్గా 50-60 తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి పర్ఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే ఒకసారి రిజల్ట్ వచ్చాకే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒపీనియన్స్ అండ్ పేపర్ అండ్ స్టూడెంట్స్ యొక్క మనకి ఇచ్చే డేటాను బట్టి చెప్పేది ఏంటంటే దాదాపు 60 మార్క్స్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మనం చూసినట్లయితే ఒకవేళ తెలంగాణలో పోయినసారి ఓపెన్ కట్ ఆఫే దాదాపు 502 అయింది. అంటే ఇది ప్రైవేట్ కాలేజ్ చివరికి, అంటే ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ సీట్ అంటారు ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా కేటగిరీ అని. సో ఈ 502 వరకు వచ్చింది కాబట్టి ఈసారి ఒక 450 దాకా వస్తే హోప్స్ పెట్టుకోవచ్చు ఈజీగా. 450 అరౌండ్, కొంచెం కిందికి కూడా రావచ్చు ఇంకా. సో ఎగ్జాక్ట్గా ఎవరు ఇప్పుడు చెప్పలేరు నిజం చెప్పాలంటే. కానీ 50-60 పోయినసారి కంటే 50-60 మీరు ప్రతి కాలేజ్ పోయినసారి మార్క్స్ చెక్ చేసుకోవచ్చు మన మెంటర్షిప్లో జాయిన్ అయినా వెబ్సైట్ తీసుకున్నా. సో ఒకసారి మనం చూసినట్లయితే ప్రతి చోట మీకు కట్ ఆఫ్స్ తెలుసు అనుకుంటున్నాను. ఓపెన్ 502 ఉండే తెలంగాణలో అండ్ బీసీఏ అయితే 419 అండ్ బీసీబీ అయితే మీరు చూసినప్పుడు బీసీబీ 483 అండ్ అదేవిధంగా బీసీసీ 431 అండ్ బీసీడీ చూస్తే 493. అన్నిటికీ 60 తీసేసుకోండి, మీకు హోప్స్ ఉన్నట్టే అని మీరు అనుకోండి. బీసీఈ 483 అండ్ అదేవిధంగా ఎస్సీ 433 అండ్ ఎస్టీ 443. సో ఎస్సీ ఎస్టీలో ఒక 40 వరకు తీసేసుకోండి. మిగతా వాటిలో ఒక 60 మార్క్స్ వరకు తీసుకున్నా కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేటువంటిది మీకే అర్థమైపోతుంటుంది. మరి ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా అని మీరు అనుకున్నప్పుడు వాళ్ళకు ఒకవేళ మీరు చూసినట్లయితే ఎస్వీయూ స్టూడెంట్స్కి 591 కట్ ఆఫ్ అయింది ప్రైవేట్ కేటగిరీ చివరి వరకు. సో మీరు ఒక 50-60 కట్ చేసుకోండి వీటిలోకి వెళ్ళి. అంటే ఈసారి మీకు ఆ రేంజ్లో ఉంటే ఒక 530 రేంజ్లో ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 525-530 మధ్యలో వస్తాయి. అండ్ అదేవిధంగా బీసీఏ 559 అండ్ బీసీబీ చూసినప్పుడు బీసీఏ 559 మార్క్స్ కట్ అయింది. అండ్ బీసీబీ కనుక మీరు చూసినప్పుడు పోయినసారి 553, అంటే మీరు ఒక 445-50 వేసుకోవచ్చు ఈసారి. అండ్ అదేవిధంగా చూసినప్పుడు బీసీసీ 502 లాస్ట్ టైం అండ్ బీసీడీ కనుక చూసినట్లయితే లాస్ట్ టైం 556 అండ్ బీసీఈ చూస్తే 549 అండ్ ఎస్సీ చూసినట్లయితే దాదాపుగా పోయినసారి 501 అండ్ ఎస్టీ చూసినప్పుడు 458. సో వీటన్నిటికీ మీరు ఒక 50-60 అయితే కట్ చేసుకోండి. అవి మీకు ఇప్పుడు ఆ రేంజ్లో ఉంటే మీరు కొంచెం హోప్గా ఉండొచ్చు. ఏయూలో చూస్తే ఓపెన్ 605, ఇది ప్రైవేట్ కేటగిరీయే చివరికి, ఇంకా కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన స్టూడెంట్ చివరి మార్కులు. అండ్ బీసీఏ 565
అండ్ అదేవిధంగా బీసీబీ 555 అండ్ బీసీసీ 569 అండ్ బీసీడీ 591 అండ్ బీసీఈ 503 అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ చూసినట్లయితే 514 అండ్ 465. ఎస్సీ ఏమో 514, ఎస్టీ ఏమో 465. సో వీటన్నిటికీ 50 అరౌండ్ తీసేస్తే మీరు ప్రజెంట్ ఆ రేంజ్లో ఉంటే చాలా అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకా అంతకంటే కింద ఉన్న వాళ్ళకి రాదని కాదు, ఇంకా తగ్గొచ్చు. సో ఎందుకంటే పేపర్ చాలా హార్డ్ ఉందనే టాకే వస్తుంది. 60 to 70 కూడా తగ్గొచ్చు అని టాక్ ఉంది. కొన్ని చోట్ల 50 to 40 అని ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఒక 55 to 60 అనుకుందాం. సో ఆ విధమైన క్యాల్కులేషన్తో సో మీకు తక్కువ వచ్చినట్లయితే పెద్ద డిసప్పాయింట్ కాకండి, అందరికీ తక్కువగానే వచ్చాయి.